ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు సాక్షాత్తు ఆ శివయ్య వరమిచ్చాడు. మీకు మహాయోగం పట్టబోతోంది. జరగబోయేది ఇదే. ఆగస్టు నెల కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఎండ్రకాయ లేక పీతానబడి జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లు అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తే మేలు జరుగుతుంది. ధర్మ సందేహాలతో కాలాన్ని అసలు వృధా చేయవద్దండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకుంటే మేలు. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి కనుక జాగ్రత్త. శివారాధన శుభప్రదం. మనోబలంతో ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుక్రయోగం శ్రేయస్సును పెంచుతుంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ పెంచాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు, మాట పట్టింపులకు తావివ్వకుండా ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఓర్పు అనేది మీకు చాలా అవసరం. శాంతంగా మౌనంగా ఉండడం మేలు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులలో శక్తి లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం అయితే ఈ సమయంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు చూస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో కొంత గందరగోళంగా కూడా ఉండే మాసమనే చెప్పాలి. రెండవ అంటే ధనస్థానంలో కేతు ఉండడం చేత డబ్బును కూడబెట్టడం కొంచెం కష్టంగా మారవచ్చు. 8వ ఇంట్లో ఉన్న రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల వలన అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అయితే జూలై 26 వరకు మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సమయంలో రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులకు మీరు దూరంగా ఉండటం మేలు. అప్పులు ఇవ్వకపోవడమే మేలు. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటల వలన కుటుంబంలో అపార్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి. అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. మీ 7వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్నా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు కూడా ఉంటాయి. అయితే ఈ సమయం అంటే ఈ నెలాఖరున మీ 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం కూడా పొందుతారు. ఇది
మంచి మార్పు అనే చెప్పాలి. ఆరోగ్యం విషయంలో ఈ సమయం కొంచెం అధికంగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహ స్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు. 8వ ఇంట్లో రాహు సంచారం వలన ఆకస్మిక అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా శాస్త్ర చికిత్సల వంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 12వ ఇంట్లో గురువు ఉండడం చేత ఆసుపత్రి ఖర్చులు లేదా ఇటువంటి ఖర్చులన్నీ కూడా పెరగవచ్చు. అయితే 16 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన వేడి, తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పెరగవచ్చు. వాహనాలు నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. వ్యాపారస్తులకు ఈ సమయం నెమ్మదిగా వృద్ధిగా ఉండవచ్చు. గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు, వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడం మేలు. భాగస్వాములతో గొడవలు, ఆర్థికపరమైన లావాదేవీలలో మోసపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలను కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయముల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెడదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఇతర జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా, అలాగే లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.